ఈ ఒక్కరోజే ఉత్తర వైకుంఠ ద్వారం ఎందుకు తెరుచుకుంటుందో తెలుసా? ఈ రోజునే మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని విశ్వాసం. అందుకే ఈ రోజును ముక్కోటి ఏకాదశి అంటారు. విష్ణు పురాణం ప్రకారం మహావిష్ణువుకు విరోధంగా ఉన్న 2 రాక్షసులైనా సరే వారి భక్తిని చూసి వారికోసం స్వయంగా వైకుంఠ ద్వారాలను తెరిచాడట భగవంతుడు. వారు కోరిన వరం ఏమిటంటే వైకుంఠ ద్వారం గుండా వెళ్లి విష్ణు స్వరూపాన్ని దర్శించిన వారికి వైకుంఠ ప్రవేశం కలగాలని. అందుకే ఈ రోజున సాధారణంగా మూసి ఉండే ఉత్తర ద్వారాన్ని ప్రత్యేకంగా తెరిచి భక్తులు ఆ ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన మరో కథ పద్మపురాణం ప్రకారం కూడా ఉంది. ఆ కథను నేను ముందే ఒక షార్ట్ వీడియోలో పెట్టాను. ఇదే రోజున శివుడు హాలాహలం మింగిన రోజు మరియు కృష్ణుడు అర్జునునికి భగవద్గీతను ఉపదేశించిన పవిత్ర దినం. అందుకే ఈ రోజున ఏకాదశి వ్రతం, ఉపవాసం, జాగరణ, వైకుంఠ ద్వార దర్శనం మరియు భగవద్గీత పుస్తక దానం చాలా శుభప్రదంగా భావిస్తారు. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. గోవిందా గోవిందా.